ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మే మాసం అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి బాగుంటుందండి. వ్యవహార రీత్యా అనుకూలత, ధనలాభములను నిక్కచ్చిగా ఆర్జిస్తారు. ఉద్యోగ జీవితం అనుకూలం. చేయు వృత్తి వ్యాపారముల యందు రాణింపు. రావాల్సిన బకాయిలు సరైన సమయంలో చేతికందును. ఏ పనినైనా సరే ధైర్యంతో ముందుకు పోగలరు. ఆర్థిక పరంగా మీ పరపతి హోదా పెరుగుతుంది. భాగస్వాములతో సంయమనంతో ఉంటారు. మనోధైర్యంతో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొంటారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఈ రాశి విద్యార్థులు విజయాన్ని, మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తారు. తద్వారా ఖర్చులు కొంత అదుపు తప్పుతాయి. వాహన సౌఖ్యము, బంధుమిత్రాదులతో సఖ్యత, సంతాన సౌఖ్యము, ధనలాభములు కలవు. జీవనం గత నెల కంటే బాగుండి ఆనందంగా, సంతోషంగా జీవిస్తారు. దైవ చింతన అధికమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మక్కువ అధికమవుతుంది. ఉద్యోగరీత్యా చూసిన మీ కర్మస్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాసంలో దశమము మరియు ఏకాదశ స్థానాల్లో గోచారం చేయనున్నాడు. సాధారణంగా ఇది శుక్రుడికి అనుకూలమైన స్థానం. అయితే దశమ స్థానంలో శుక్రుడి సంచారం సాధారణంగా అంత శుభప్రదంగా భావించరు. కానీ ఇక్కడ శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల, అంటే దశమాధిపతి దశమస్థానంలోనే ఉండటం వల్ల ఇది మీకు అనుకూలమైనదిగా చెప్పాలి. కాబట్టి మే 14కి ముందు ఆ తరువాత కూడా వృత్తిపరమైన విషయాల్లో శుక్రుడు అనుకూల ఫలితాలను ఇస్తూనే ఉంటాడు. ఈ మాసం ఉద్యోగులకు కొంతమందిలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు నిరంతరం కష్టపడి పనిచేస్తే మీ ఉద్యోగంలో పరిస్థితులు యథాతథంగా కొనసాగుతాయి. శుక్రుని అనుకూల స్థితి మీకు పదోన్నతి, అంటే ప్రమోషన్ తదితర అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. వ్యాపారం విషయానికి వస్తే సప్తమ స్థానంలో శని రాహువుల స్థితిని దృష్టిలో ఉంచుకొని మీ వ్యాపారంలో చాలా జాగ్రత్తగా, వివేకంతో ముందుకు సాగవలసి ఉంటుంది. ఏదైనా మీరు కొత్త ప్రాజెక్టుతో కొత్తగా ప్రయత్నాలు చేయడం ఏమాత్రం ఈ కాలమందు అంత మంచిది కాదు. ఇలా జాగ్రత్త వహించడం ద్వారానే మీరు నష్టాల బారిన పడకుండా నివారించవచ్చు. వ్యాపార కారకుడైన బుధుడు ఈ మాస ప్రథమార్థం కంటే మాస ద్వితీయార్థం వ్యాపారానికి మరింత మెరుగ్గా ఉంటాడు. ఈ మాసంలో మీరు వ్యాపారం అలాగే ఉద్యోగం రెండిటిలోనూ చాలా వరకు అనుకూల ఫలితాలనే పొందగలుగుతారు. అయితే చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు విజయమైతే సాధిస్తారండి. ఆర్థిక జీవితాన్ని చూసినట్లయితే లాభస్థానాధిపతి అయిన బుధుడు మే 14 వరకు సాధారణ స్థితిలో ఉండి ఆ తరువాత బలమైన స్థితిలోకి మారుతాడు. బుధుని యొక్క ఈ స్థితిని బట్టి చూస్తే మాస ప్రథమార్థంలో ధనం సంపాదించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చును. కానీ మాస ద్వితీయార్థం మీకు అనుకూలమైన ఆదాయాన్ని తీసుకురాగలదు. ధనకారకుడైన గురుగ్రహం యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉంటుంది.
కాబట్టి మీరు పడే కష్టానికి తగినట్లుగా మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉన్నది. అంతేకాకుండా మీకు ధనము లాభస్థానాలకు అధిపతి బుధగ్రహమే కాబట్టి ఈ రెండు విషయాల్లోనూ ఫలితాలు ఒకే విధంగా ఉంటాయి. సులువుగా చెప్పాలంటే మాస ప్రథమార్థం కంటే మాస ద్వితీయార్థం మీకు మరింత మెరుగ్గా ఉంటుందండి. ఏదేమైనప్పటికీ బుధుడు ఈ మాసం పొడవునా మీ ఆర్థిక జీవితంలో చాలా మెరుగైన ఫలితాలను ఇస్తాడు. గ్రహాల యొక్క ఈ స్థితి మీ ఆర్థిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కానివ్వదు. అయితే శనిగ్రహం నిరంతరం ద్వితీయ స్థానాన్ని అంటే ధనస్థానాన్ని వీక్షించడం వలన సంపదను కూడబెట్టడంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. కానీ మీకు వచ్చే ఆదాయం మిమ్మల్ని ఆర్థిక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఈ మే నెల ఆదాయపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పొదుపు పరంగా చూస్తే సాధారణంగా ఉంటుందండి. ఈ మే మాసం సింహరాశి విద్యార్థులకు విద్యాపరంగా ఎన్నో కొత్త అవకాశాలను అలాగే శ్రమకు తగిన ఫలితాలను అందించే మాసంగా ఉండబోతోంది. ఈ మాసం ప్రారంభంలో విద్యార్థులు తమ చదువుపై మరింత ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది. స్నేహితుల వల్ల లేదా ఇతర వ్యాపకాల వల్ల దృష్టి మరలే అవకాశం ఉన్నది. అయితే విద్యాకారకుడైన బుధగ్రహం యొక్క అనుకూల సంచారం కారణంగా మాస ద్వితీయార్థంలో పరిస్థితులు చాలా మెరుగుపడతాయి. మీ జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి అద్భుతంగా పనిచేస్తాయి. కష్టపడి చదివితే మంచి మార్కులతో మీరు పాస్ అవుతారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈ మే మాసం చాలా అనుకూలమైనదిగా చెప్పవచ్చు. ముఖ్యంగా పరిశోధనా రంగం అంటే రీసెర్చ్లో ఉన్నవారికి లేదా విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు అభ్యసించాలని కలలు కనే విద్యార్థులకు ఈ కాలంలో ఆశించిన ఫలితాలు దక్కుతాయండి. గ్రహాల అనుకూలత వల్ల మీరు కోరుకున్న కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోటీ పరీక్షలకు లేక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న సింహరాశి విద్యార్థులకు ఈ మాసంలో అదృష్టం కలిసి వస్తుంది. మీలో తార్కిక ఆలోచన విధానం అంటే లాజికల్ థింకింగ్ అలాగే విశ్లేషణాత్మక నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. సరైన ప్రణాళికతో నిరంతర శ్రమతో ముందుకు సాగితే పోటీ పరీక్షల్లో మీరు సులభంగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఏమి చేయాలంటే సమయాన్ని వృధా చేయకుండా ఒక స్పష్టమైన టైం టేబుల్ ప్రకారం చదువుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేసి సూర్య భగవానుడికి నీరుని ఆర్జ్యంగా సమర్పించడం, ఆదిత్య హృదయం పఠించడం వలన విద్యలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీ గురువులు ఉపాధ్యాయులు సలహాలు పాటించడం వల్ల విద్యాపరమైన సందేహాలు నివృత్తి అవుతాయి. ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే మీ పంచమ స్థానాధిపతి అయిన గురుగ్రహం ఈ మాసంలో చాలా అనుకూలమైన స్థితిలో ఉంటాడండి. ప్రేమ సంబంధాలకు కారకుడైన శుక్రగ్రహం కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వాలని చూస్తోంది. ఈ రెండు పరిస్థితులు ప్రేమ సంబంధాలకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అయితే శనిగ్రహం యొక్క దృష్టి పంచమ స్థానంపై నిరంతరంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు అలాగే కొనసాగుతుంది. కానీ ఇతర మాసాలతో పోలిస్తే పంచమ స్థానాధిపతి అయిన గురువు అలాగే ప్రేమకారకుడైన శుక్రుడు బలమైన స్థితిలో ఉంటారు. దీనివల్ల ప్రేమ సంబంధాలలో చాలా అనుకూలమైన ఫలితాలనేవి లభిస్తాయి. అదే సమయంలో నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన విషయాల్లో మీరు అనుకూలమైన ఫలితాలను పొందవచ్చునండి. కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే మీ ద్వితీయ స్థానాధిపతి అయిన బుధగ్రహం యొక్క స్థితి మాస ప్రథమార్థంలో సాధారణంగా ఉండి మాస ద్వితీయార్థంలో చాలా అనుకూలంగా మారి మీకు మద్దతునిస్తుంది. అయితే ద్వితీయ స్థానంపై శనిగ్రహం యొక్క దృష్టి నిరంతరంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు అలాగే కొనసాగుతుంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ పెద్ద సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడటంలో బుధుడు సహాయపడతాడు. మే 11 వరకు కుజగ్రహ గోచారం కూడా కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. కానీ ఆ తరువాత కుజుని వలన కూడా ఎటువంటి సమస్యలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో మే మాసం కుటుంబ జీవితానికి ముఖ్యంగా మాస ద్వితీయార్థంలో మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు. చతుర్థ స్థానాధిపతి అయిన కుజగ్రహం యొక్క స్థితి ఈ మాసంలో గృహ జీవితానికి అంత అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా మే 11కి ముందు ఈ కాలంలో కుజుడు బలహీనమైన స్థితిలో ఉంటాడు. కాబట్టి మే 11కి ముందు ఇంటి వ్యవహారాలకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.
కానీ మే 11 తరువాత ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే మే మాసం కుటుంబ జీవితానికి సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే గృహ జీవితానికి, ఇంటి వాతావరణానికి మాత్రం మిశ్రమంగా ఉండే అవకాశం ఉన్నది. వైవాహిక జీవిత పరంగా చూసిన కలత్రభావం, సప్తమ స్థానాధిపతి అయిన శనిగ్రహం అనుకూల స్థితిలో లేకపోవడం వలన దాంపత్య జీవితానికి ఈ మే మాసం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మే 11 కంటే ముందు ఉన్న కుజశనుల సంయోగాన్ని దృష్టిలో ఉంచుకొని దాంపత్య జీవితంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సప్తమాధిపతి అయిన శని భగవానుడు, ఆయన యొక్క స్థితి నిరంతరం బలహీనంగానే ఉంటుంది. దానికి తోడు సప్తమ స్థానంపై రాహువు యొక్క ప్రభావాన్ని ఏమాత్రం శుభప్రదమని చెప్పలేం. కానీ వీటన్నిటికీ మధ్య గురుగ్రహం యొక్క నవమ దృష్టి అనుకూలమైన ఫలితాలను అందించడానికి దోహదపడుతుంది. ఫలితంగా ఓర్పు, అవగాహనతో వ్యవహరించే వారికి ఎటువంటి పెద్ద సమస్యలు ఎదురుకావు. కానీ కోపం అధికంగా ఉండేవారు మాత్రం తమ దాంపత్య జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే మీ లగ్నాధిపతి అలాగే రాస్యాధిపతి అయిన సూర్య భగవానుడి స్థితి ఈ మాసంలో మీకు శుభప్రదంగా ఉంటుందండి. మాస ప్రథమార్థంలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. మాస ద్వితీయార్థంలో సూర్యుడు దశమ స్థానంలో సంచరిస్తాడు. ఈ రెండు స్థితులు సూర్యుడిని మరింత బలపరుస్తాయి. అదే సమయం వ్యాధుల బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అయినప్పటికీ మీ లగ్నస్థానం నిరంతరంగా రాహుకేతువుల ప్రభావంలో ఉంటుందండి. కాబట్టి గతం కంటే ఈ మాసం మీకు ఆరోగ్యపరంగా మెరుగ్గానే ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం పట్ల మీరు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. షష్టమ స్థానాధిపతి అయిన శనిగ్రహం యొక్క స్థితి మీకు అనుకూలంగా ఉండదు. అందువల్ల ఇది మీకు కొన్ని సమస్యలను కలిగించే అవకాశం ఉన్నది. మొత్తం మీద మీరు మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా వ్యవహరించకపోతే ఈ మాసం ఎటువంటి పెద్ద సమస్య ఉండదు. కానీ మీరు ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుచున్నట్లయితే దాని పట్ల మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీరు అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యకారకుడైన సూర్య భగవానుడు మీకు చక్కగా సహాయపడతాడు. తద్వారా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందగలరు. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 1, 2, 8, 9, 10, 17, 18, 19, 24, 28. ప్రతికూల దినములు చూసిన 3, 4, 6, 13, 14, 15, 21, 26, 31. సో ఫైనల్గా సింహరాశి స్త్రీ పురుషులకు నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు కులంకుశంగా ఆలోచించి అడుగులు వేయండి. పెద్దల సలహాలు పొందుట ఎంతైనా మంచిది. ఇతరులను విపరీతంగా అనుమానించే మనస్తత్వం నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. మీ స్నేహితుల వల్ల కొన్ని దురలవాట్లకు లోనవుతారు. కాబట్టి తెలిసి కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే కార్యజయం కలిగి రావాల్సిన ధనం చేతికందును. ఈ రాశి మహిళలు భర్తను అనుసరించి నడుచుకున్న చాలా మంచిది. భార్యాభర్తల మధ్యన కోపతాపాలు లేకుండా చూసుకున్న శ్రేష్టము. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇవన్నీ ఫాలో అయితే మీ జీవితం ఆనందమయమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. చక్కటి పరిహారం కొరకు ఈ మాసం మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అంటే మద్యము, మాంసాహారం తీసుకోకపోవడం చాలా శ్రేష్టము. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారములు చేసి సూర్య భగవానుడికి నీరుని ఆజ్యంగా సమర్పించిన మంచిది. రోజు కాలభైరవాష్టకం చదవండి. శనివారం నాడు శనిహోరలో శనిదేవుని దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవధాన్యాలు సమర్పించాలి. అలాగే శనివారం నాడు వికలాంగులకు మీ స్తోమతకు తగ్గట్లు అన్నదానం చేసిన దివ్యంగా ఉంటుంది. ఇందువల్ల అష్టమ శని దోషం తగ్గుముఖం పట్టి మీకు అన్ని విధాలా కలిసి వచ్చును. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.